హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో నేను వండర్లాకి వెళ్ళానండి. వండర్లా ఎలా ఉంటుంది, అసలు వండర్లా వెళ్ళినప్పుడు టికెట్ ఎంత ఉంటుంది, ఎలా తీసుకోవాలి, అసలు అక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి అని నేను చూపించాలనుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈ వీడియో తీయలేకపోయాను, కానీ నేను తీసిన కొన్ని వీడియోస్ని మాత్రం అప్లోడ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. టికెట్ విషయానికి వస్తే చిన్నపిల్లలకేమో హైట్ వైజ్గా తీసుకుంటారండి. చిన్నపిల్లలకి వచ్చేసేసి 998 రూపాయలు, పెద్దవాళ్ళకి వచ్చేసి 1249 రూపాయలు తీసుకుంటారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలకి వాళ్ళు ఒక హైట్ చూపిస్తారండి, ఆ హైట్కి మించి ఉంటే తీసుకుంటారు. దానికన్నా తక్కువగా ఉంటే టికెట్ అవసరం లేదండి. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఈ వీడియోలో చూసారు కదండి, ఇక్కడ చెకింగ్ చేస్తారండి. మన టికెట్ ఉందా లేదా, పిల్లలకి టికెట్ తీసుకున్నారా లేదా అని ఈ క్యూలోనే మనం లోపలికి వెళ్ళాలండి. ఈ చెకింగ్ అయిపోతేనే లోపలికి తీసుకెళ్తారు. టికెట్ లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా బయటికి పంపించేస్తారు. ఇట్లా మనం చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాం. లోపల ఎంట్రన్స్ అవ్వంగానే మనకి ఒక జోకర్ కనిపిస్తాడండి. చాలా చిన్నగా ఉంటాడు, చాలా ఫన్నీగా అనిపిస్తాడండి. లెఫ్ట్ ఒక రోబో ఉందండి. ఇక్కడ చిన్నపిల్లలు లైక్ చేసి ఫొటోస్ అట్లా చూసుకోవచ్చు. తర్వాత ఈ జోకర్ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఎంజాయ్ చేస్తూ పిక్స్ దిగుతూ చాలా ఫన్నీగా ఉన్నాడండి. చూసారా, అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ కనిపిస్తున్నారు కదా. తర్వాత కొంచెం సేపు రోబో దగ్గర ఫొటోస్ అవి తీసుకుని మేము లోపలికి వెళ్ళిపోయామండి. కౌంటర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలంటే సుమారుగా 1 కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుందండి. ఇలా చూసారా, ఇలా నడుచుకుంటూ వస్తే ఇంకో లోపలికి వెళ్ళాలి. చాలా డేంజర్ అండి. చూడడానికి అంత ఈజీగా ఉంది, కానీ ఎక్కితే మాత్రం పై ప్రాణాలు పైకి పోయినట్లే అనిపిస్తుందండి. చాలా భయం వేస్తుంది, కానీ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మా బాబుని ఆడిపిద్దామని చెప్పేసి హార్స్ ఎక్కించానండి. ఇది రౌండ్గా తిరుగుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి మా బాబు అయితే. మరి నెక్స్ట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. నేను అన్నీ మేము ఎక్కినవి, ఏమేమి ఎక్కాము, అసలు వండర్లాలో ఏమేమి ఉన్నాయి పూర్తిగా చూపించకపోయినా సగం మాత్రం చూపిస్తానండి. ఆల్మోస్ట్ కవర్ చేస్తాను, 1-2 మిస్ అవుతాయి. మరి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చాలా అంటే చాలా భయం వేస్తుందండి. మనం అంతా ఉల్టా తిరిగి మళ్ళీ పైకి వస్తామండి. ఇలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ వస్తుంది, కానీ చాలా భయం కూడా వేస్తుందండి. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా ఎంజాయ్ చేయొచ్చండి. చిన్నపిల్లలే కాదు, పెద్ద పిల్లలు చేస్తామండి. అసలుకి వండర్లా అంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా అని లోపలికి వచ్చేంత వరకు ఎవరికి తెలిసి ఉండదు. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం వచ్చానండి, కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వస్తే మీరు కూడా ఖచ్చితంగా ఇంతే హ్యాపీగా ఇంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. స్విమ్మింగ్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ స్విమ్మింగ్కి డ్రెస్ ఉంటుంది. 250 రూపీస్ పెట్టి డ్రెస్ కొనుక్కోవాలి కంపల్సరీ అండి. కానీ ఇక్కడ వీడియో తీయడం నాకు కుదరలేదు, అందుకే పిక్స్ మాత్రమే పెడుతున్నానండి. కానీ చాలా అంటే చాలా ఈ వాటర్లోనే ఎంజాయ్ చేయొచ్చు. చాలా రకాలుగా చేయొచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఈ వాటర్లో. ఇంకా చాలా రకాల వాటర్లో ఆడుకునేవి ఉన్నాయండి. పైనుంచి వర్షం వేస్తూ డాన్స్ పెడతారండి. రూమ్లో డిస్కో లాగా వర్షం పెట్టేసి డిస్కో డాన్స్ లాగా పెట్టేస్తారు. ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి. కానీ నేను వీడియో వర్షంలో తీయలేక కుదరలేదు. మేము వెళ్ళిన రోజు వర్షం కూడా పడుతుంది, అందుకే కొన్ని వీడియోస్ తీయలేకపోయానండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, మనం అసలుకి ఇక్కడ ఏ రైడ్కైనా మళ్ళీ ఏమైనా డబ్బులు పే చేయాలా అని ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న టికెట్ మీదనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గేమ్ని మనం ఆడచ్చు. మనం ఏది ఎక్కాలనుకున్నా ఎక్కేసేయచ్చండి. కానీ ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. వాటర్లో ఆడుకోవాలంటే స్విమ్మింగ్ రూల్స్ కంపల్సరీ అండి. ఆ డ్రెస్ మాత్రమే 250 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాలి. ఇంకా ఫుడ్ ఫ్రీ ఉంటుందా అని కూడా రావచ్చు. ఫుడ్ ఫ్రీ ఉండదండి, మనమే తినాలి. బయట నుంచి ఏ ఫుడ్ని లోపల కూడా అలో చేయనియ్యారండి.
కానీ ఇక్కడ చూడడానికి తిరగడానికి చాలా అంటే చాలా టైం పడుతుందండి. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్కాలన్నా మినిమం ఒక 1/2 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఎంత ఎర్లీగా బయలుదేరి వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తే అంత టైం అవుతుందండి. అసలు టైం ఇట్లే గడిచిపోతుంది. 1 డే కాదు 2 డేస్ ఉన్నా కూడా సరిపోదండి. అన్నీ ఉన్నాయండి ఇక్కడ తిరగడానికి. ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎర్లీగా వెళ్ళేసి ప్లాన్ చేసుకోండి. ఇంకా వీకెండ్లో మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఇక్కడ అసలు వండర్లాకి ఎవరు వస్తారు అని చాలామంది అనుకుంటారు. కానీ వండర్లాలోనే చాలామంది జనాలు మొత్తం సగం మంది ఇక్కడే ఉంటారండి. అంత రష్గా ఉందండి మేము వెళ్ళినప్పుడు కూడా. మినిమం ఈ కార్ రేసింగ్కి మాత్రం మినిమం 1 అవర్ వెయిట్ చేసి మరీ ఎక్కామండి. మనం ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు ఆ కార్డ్ మీద. అన్నిసార్లు క్యూ లైన్లో నించొని వెళ్ళాల్సి వస్తుంది. మరి ఎవరైనా సరే వీకెండ్ మాత్రం ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే ఫుల్ రష్గా ఉంటుంది. బయట నుంచి చూస్తే వండర్లాలో ఎవరు లేరనుకుంటాం, కానీ చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారో మీరే చూస్తున్నారు. సారీ ఫ్రెండ్స్, కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వీడియోస్ క్లారిటీ లేవు. సో నేను చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. కానీ కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ప్లేస్ ఏదన్నా హైదరాబాద్లో ఉంది అంటే నేను ఫస్ట్ వండర్లా అనే చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఒకసారి వండర్లా చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మరొకటి, వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ వాచ్ ద వీడియోస్. మీరు ఈ వీడియో చూసి మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.